అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 24వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి BOB/HRM/REC/ADVT/2025/05 అని అయితే మనకైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి తర్వాత అయితే చూద్దాము. ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి 1 జూలై 2025 నాటికైతే కౌంట్ అయితే చేస్తారు. సో పొజిషన్ వచ్చేసరికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అండి. ఇది వచ్చేసరికి గ్రేడ్ వచ్చేసరికి JMG/S.1 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకు ఉన్న వేకెన్సీ వచ్చేసరికి 2500 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 21 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలంట. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే మనమైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి. సో లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది డీటెయిల్స్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ద ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అపెండెంట్ ఆర్ విత్ అనెక్సర్ 1 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ స్టేట్ వైజ్ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, లోకల్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఏంటి, మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి గోవా అండి. గోవా నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 15 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో లోకల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి కొంకణి లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ అండి. గుజరాత్ నుంచి మొత్తం మనకైతే 1160 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకు లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి గుజరాత్ అయితే వచ్చి ఉండాలి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 174, ఎస్టీ వాళ్ళకి 87, ఓబీసీ వాళ్ళకి 313, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 116 అండ్ జనరల్ వాళ్ళకి 470 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 1160 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చేసరికి 10 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఉర్దూ లేదా హిందీ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 450 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో లోకల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి కన్నడ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కేరళ నుంచి వచ్చేసరికి మొత్తం మనకి 50 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మలయాళం అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి మొత్తం మహారాష్ట్ర స్టేట్ నుంచి మొత్తం మనకు 485 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో లోకల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి మరాఠీ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 7வது వచ్చేసరికి ఒడిస్సా అండి. ఒడిస్సా నుంచి మొత్తం 60 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో మనకు లోకల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి ఒడియా అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 8వ స్టేట్ అండి. ఇది వచ్చేసరికి పంజాబ్ నుంచి మొత్తం మనకి 50 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి మనకి పంజాబ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 9வது వచ్చేసరికి సిక్కిం అండి. సిక్కిం నుంచి మనకి మొత్తం 3 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి బెంగాలీ లేదా నేపాల్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 10வது వచ్చేసరికి తమిళనాడు స్టేట్ అండి. తమిళనాడు స్టేట్ నుంచి మొత్తం 60 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి తమిళ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి 50 వేకెన్సీ. మనకైతే బెంగాలీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ కొన్ని స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి లాంగ్వేజెస్ అన్నింటి కలిపి ఒకటే ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి 6 వేకెన్సీ, అస్సాం నుంచి 64, మణిపూర్ నుంచి 12, మేఘాలయ నుంచి 7 వేకెన్సీ, మిజోరం నుంచి 4 వేకెన్సీ, నాగాలాండ్ నుంచి 8 వేకెన్సీ అండ్ త్రిపుర నుంచి 6 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకైతే లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరిగింది.
అస్సామీసి, బెంగాలీ, బోడో, మణిపూరి, గారో, కాశీ, మిజో ఆర్ కోక్బోరాక్ అని అయితే ఇవ్వడమైంది. ఈ లాంగ్వేజెస్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు ఈ స్టేట్ వాళ్ళందరికీ కూడా. సో గ్రాండ్ టోటల్ మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 2500 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడైతే కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ని బట్టి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా మనకు డేట్ కౌంట్ చేస్తున్నది వచ్చి 21 నుంచి 30 సంవత్సరాలు అన్నప్పుడు 1 జూలై 2025 డేట్ ప్రకారం అయితే మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే కౌంట్ చేస్తున్నారు. సో ఎస్సీ వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ 5 years అండ్ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి మనకైతే 3 years అయితే ఇవ్వడం జరిగింది. సో పర్సనల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసరికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఏజ్ రిలాక్సేషను. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వచ్చేసరికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకు 8 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో పర్సన్స్ ఎవరైతే అఫెక్టెడ్ ఇన్ 1984 రైట్స్ ప్రకారం అయితే వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ అయితే మానిటరీగా ఉండాలని అయితే చెప్తున్నారు బ్యాంక్ రిలాక్సేషన్ సంబంధించి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి సంబంధించి ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 850 రూపాయల అప్లికేషన్ ఫీజు ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా మనకైతే పేమెంట్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 175 రూపాయలు అప్లికేషన్ ఫీజు అండ్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా ఉంటాయని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అప్లికేషన్ ఫీజు సంబంధించి. సో నెక్స్ట్ లోకల్ పోస్టింగ్ విషయానికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే స్టేట్ నుంచి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ 2 years దేర్ సర్వీస్ అప్ టు దేర్ ప్రమోషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. JMJ/S.1 వచ్చేసరికి 48,480 రూపాయలు ఇట్లా ప్రమోషన్ బట్టి అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ హిస్టరీ అండ్ ప్రొహిబిషన్ పీరియడ్ మనకు వచ్చేసరికి ప్రొహిబిషన్ పీరియడ్ అయితే 1 year అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ పీరియడ్ ఆఫ్ 12 months అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి 3 years బాండ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు, సర్వీస్ బాండ్ అని చెప్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ తర్వాత మనకైతే ఇంటర్వ్యూ ఆర్ డిస్కషన్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు అయితే. సో ఈ ఆన్లైన్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బ్యాంకింగ్ లాంగ్వేజ్, జనరల్ అండ్ ఎకనామికల్ అవేర్నెస్ అండ్ నుంచి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే ఈచ్ సెక్షన్ నుంచి 30 questions ఇస్తారు 30 marksకి. సో డ్యూరేషన్ టైం వచ్చి 30 minutes. వర్షన్ వచ్చేసరికి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో అలా ఎవ్రీ టాపిక్ నుంచి 30 questions ఉంటాయి, 30 marksకి అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు వచ్చేసరికి 120 questions ఉంటాయి, 120 marks అండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes, అంటే 2 hours అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకేంటంటే ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ మాత్రమే ఇంగ్లీష్లో ఓన్లీ ఉంటుందని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40% అండి. అండ్ రిజర్వ్ కేటగిరీకి వచ్చేసరికి 35% అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గైడ్లైన్స్ అయితే చదవండి గైస్. దీని యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. నోటిఫికేషన్ ఏదైనా దీంట్లో ఇంకా మీకు తెలియాలంటేనా వన్స్ దానికి సంబంధించి మీరైతే చెక్ చేయండి. సో ఈ ఆన్లైన్ టెస్ట్లో మనకు క్వాలిఫై అయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ అప్పుడు మనం ఏంటంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అయితే మనం అయితే బ్యాంక్ అంటే వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళాల్సిందైతే ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలంటే www.bankofbaroda.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో అక్కడ ఏంటంటే కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి అయితే మనం అయితే ప్రజెంట్ ఓపెన్ అయిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని బట్టి మీరైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది.
సో నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కేటగిరీ వైజ్ 850 రూపీస్ అండ్ 170 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ మనకైతే పొజిషన్ బట్టి ఏమేమి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏముంటాయి అండ్ జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏమేమి ఉండాలి, సో ఇలా ఇవ్వడం జరిగింది ఇక్కడైతే. అండ్ ఇంకొచ్చేసరికి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏమైనా డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేసరికి. సో మనకు వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ అని చెప్తున్నారు. అండ్ కేబీ ఫోటో వచ్చేసరికి 500 KB లోపు ఉండాలని అయితే చెప్తున్నారు. ఇలా ఎవ్రీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి అండ్ ఫోటో వచ్చేసరికి 20 to 50 KB మధ్యలో ఉండాలి. అండ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 200 x 230 పిక్సెల్స్లో ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KBలో ఉండి సో 140 to 140 x 160 పిక్సెల్స్ మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది సిగ్నేచర్ సంబంధించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము ఎక్కడెక్కడ ఉంటాయో. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ స్టేట్ వైజ్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. సో తెలంగాణ నుంచి వచ్చేసరికి విరుదునగర్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది త్రిపుర నుంచి. సో ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇది గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.